ఈ రోజు మనం మైదా పిండితో బర్ఫీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 1/2 కప్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 1 కప్పు మైదా పిండిని వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. మైదా పిండిని అలా కలుపుతూ ఉండగా గట్టిగా అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయేదాకా అలా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. అలా కలుపుతూ ఉండగా కొంచెం సేపు అయిన తర్వాత నెయ్యి అనేది కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఇంకా కొంచెం సేపు చేసుకున్న తర్వాత కంప్లీట్గా పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా నెయ్యి అంతా రిలీజ్ అయిపోయి అలా పేస్ట్ లాగా అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక 10 మినిట్స్ పాటు పడుతుంది. అలా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత ఇప్పుడు 1/4 కప్పు షుగర్ పడుతుంది. అది కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ప్లేట్లోకి వేసుకొని మంచిగా ఒక స్పాచులా యూజ్ చేసి కానీ ఒక బౌల్ని యూజ్ చేసి కానీ అలా స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. అలా అంతా నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత లైట్గా మార్కింగ్స్ని పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మార్కింగ్స్ పెట్టుకోవడం వల్ల తర్వాత కట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అలా మీకు నచ్చిన సైజులో షేప్స్ అనేవి మార్క్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకోవాలి.